ఓం నమో ఐం హ్రీం శ్రీం క్లీం గ్లౌం సౌహ అదృష్ట మహాలక్ష్మియే నమః. ఈ దంపతులు పులిపిరెడ్డి వెంకటేశ్వర్ల గారు, అరుణ్ గారు, భూపాలపల్లి, జయశంకర్ జిల్లా, సింగరేణి తాలూకా. వీరు 6 నెలల క్రితం వచ్చినప్పుడు మేడం ఏమంటారంటే, అసలు యాక్చువల్గా చనిపోయే పొజిషన్లో అంటే చాలా తీవ్రమైన పొజిషన్లో వచ్చాం స్వామి. వచ్చిన తర్వాత అదృష్టం వేసుకున్నాక చాలా అద్భుతంగా ఉంది, అందుకే కృతజ్ఞతలు చెప్దామని వచ్చామని చెప్పి వచ్చారు. అలాగే అన్ని రకాలుగా బాగుంది, ఆరోగ్యాలు బాగైనాయి, అప్పులు ఒక కొలిక్కి వచ్చినాయి, అన్ని రకాలుగా మంచి జరిగింది, సుఖం సంతోషం ఉంది అని వారు చెప్తూ ఆ సంతోషాన్ని వ్యక్తపడుతూ ఇప్పుడు చెప్తున్నారు. వారిని అడిగి ఏం జరిగింది, ఎట్లా జరిగింది అడుగుదాం. అయ్యా, మీ పూర్తి పేరు? పులిపిరెడ్డి వెంకటేశ్వర్లు అండి. అయ్యా, ఎక్కడ ఉంటారు? భూపాలపల్లి. భూపాలపల్లి. అయ్యా, ఏం జరిగింది, ఎట్లా జరిగింది చెప్తే అందరికీ సంతోషంగా ఉంటుంది. మాకు కొద్దిగా అప్పులు ఉండే, అది ఒక లోన్ అనుకున్నాం, లోన్ అయింది, కొద్దిగా అప్పులు తీరినాయి, ఇంకా కొద్దిగా ఉన్నాయి. తీరితే ఇక మాకు అన్ని మంచిగానే చేశారు గురువుగారు అని. అదృష్టం పెట్టుకున్నాక ఏమేమి మంచి జరిగింది? అమ్మమ్మ మీరైతే వివరంగా చెప్తారమ్మా. ఇంట్లో ఆరోగ్య విషయము సెట్ అయిందండి. నాకు ఇంట్లో అసలు నిద్ర పట్టపోయేది, అంతా సుఖం సంతోషం అనేది ఉండపోయేది. కొంచెం ఏంటంటే ఒకటి అనుకున్న, మాకు 8-10 ఏళ్ల నుండి ఒక సమస్య నుండి ఎదుర్కొన్నాం. ఆ సమస్యకు మార్గం దొరికింది మాకు. అదొక వండర్ అనుకుంటాను. ఆ విషయంలో మాత్రం ఒక వండర్ మీద పొజిషన్ 10 ఏళ్ల నుండి నేను బాగా దాని విషయంలో మాత్రం నరకం అనుభవించేసిన కుటుంబమే నరకం అనుభవించింది. అదొకటి మాత్రం మాకు సొల్యూషన్ దొరికింది. ఆ సొల్యూషన్ కూడా పూర్తి కావాలని మేము అనుకున్నాము. అమ్మ, ఇక దాని వల్ల చాలా సంతోషంగా ఉన్నారు ఇప్పుడు. ఆ సొల్యూషన్ దొరికింది. ఆ సొల్యూషన్ కూడా తొందరగా కావాలని అనుకుంటున్నాను. అది పెద్ద మిరాకిల్ అమ్మా, అది జరగడం మిరాకిల్ అండి, చాలా మిరాకిల్. అది ఎందుకంటే అది దాని విషయంలో మాత్రం చాలా నేను ఇబ్బందులు పడ్డాను, చాలా వరకు చాలా ఇబ్బందులు పడ్డాను. 5,000 కట్టిన, అయ్యో కట్టినని డబ్బులు మాత్రం కాలేదు, చేయలేదు అని అనుకున్నాం. కానీ ఆటోమేటిక్గా కొంచెం వచ్చేది వేరే అన్నది, మాకు ఇన్కమ్ ట్యాక్స్ అనేది కటింగ్ అవుతుంటాయి. అది పెడితే ఒక్కొక్కసారి 2 నెలలు 6 నెలలు అవుతాయి. అసలు మా పెట్టినాక 4 రోజులకే వచ్చినాయి డబ్బులు. వచ్చిన వెంటనే వీటి పట్టుకొని వచ్చాము, తీసుకున్నాము. అమ్మ, మీరు ఏదైనా వ్యాపార వ్యవహారం ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా? చేద్దామని అనుకున్న పొజిషన్ ఉన్నదాన్ని కొంచెం మాకు ఆర్థికంగా ఇప్పుడే అప్పులు ఉన్నాయి, మళ్ళీ అప్పు తెచ్చి పెట్టుడు అన్నది ఉండదు. అసలు అప్పు అనే మాట వద్దు. అదృష్టవంతం ఉన్న చోట చెయ్యి ఎప్పుడు పైన ఉండాలి కానీ కింద ఉండదు. ఎంత ఇదిగా మీరు రోజు ఒకటే మాట చెప్పాలి, 100 కోట్లు నేను సంపాదించాలని అనుకుంటూ ఉండాలి. మంత్రం చదివినప్పుడు అమ్మవారే మార్గం చూపిస్తుంది. అమ్మ చెప్పండి, మీరు నేను 100 కోట్లు సంపాదించే మార్గం దొరికింది అనండి. నాకు 100 కోట్ల సంపాదించే మార్గం నాకు దొరికింది. ఆ దొరికింది కూడా, అసలు నేను చెప్తాను దొరికింది అన్నది కాదు, అది దొరికింది కూడా అది సక్సెస్ కావాలని ఆశీర్వాదం తీసుకోవాలని అనుకుంటున్నాను. గ్యారంటీగా అవుతుంది స్వామి. అనుకున్న దానికంటే 100 రెట్లు మంచిగా అయిపోతుంది అన్ని రకాలుగా. అయ్యా, శుభం బియాత్, శుభం బియాత్, శుభం బియాత్.